తాజా మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. కౌన్సిలర్ రషీద్ గారు, కౌన్సిలర్లు పర్వేజ్ గారు, రుహీనా ఫాతిమా గారు, షేక్ హీనా గారు, ఇంకా అందరికి కూడా పేరు పెద్ద నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ఇంత పట్టు మేము ఎందుకు పట్టామంటే, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాయల్ శంకర్ అనేటువంటి వ్యక్తి గలీజ్ దందాలు చేస్తున్నాడు, భూములు కబ్జా చేస్తున్నాడు, నాలాలు కబ్జా చేస్తున్నాడు, ఇల్లు కబ్జా చేస్తున్నాడు. వాళ్ళ కుటుంబం హైదరాబాద్ దోసుకుంటున్నది పాయల్ శంకర్. గుర్తుపెట్టుకో బిడ్డ, నీ 23 స్థానాలకు కూడా పాల్తుగానే కట్టి తిరిగినా నీకు దక్కనగా చైర్మన్ పీఠము. బాగా గుర్తుపెట్టుకో, పాగల్ శంకర్ ఏమన్నాడు? కంది శ్రీనివాసరెడ్డి రాలట, నా పేరు కంది సిరాజుద్దీన్ అట. అరే పాయల్ శంకర్, గుర్తుపెట్టుకో, మా గౌడ సోదరులందరూ కంది శ్రీనివాస్ గౌడ్ అంటారు, నన్ను తప్పేమున్నది? మా మాదిగ సోదరులందరూ కంది శ్రీనివాస్ మాదిగ అంటారు, నన్ను మా మాల సోదరులు కంది శ్రీనివాస్ మాల అంటారు, మా పద్మశాలి సోదరులు కంది శ్రీనివాస్ పద్మశాలి అంటారు, మా గంగపుత్ర సోదరులు కంది శ్రీనివాస్ గంగపుత్ర అంటారు, మా మున్నూరు కాపు సోదరులు కంది శ్రీనివాస్ మున్నూరు కాపు అంటారు. అవునరా బిడ్డ, అయితే ఏంది? నేను కంది సిరాజుద్దీన్ అయితే ఏంది చూసుకో. ఈ గలీజ్ దందాలు ఆపదందుకు పాయల్ శంకర్ గుర్తుపెట్టుకో, కంది శ్రీనివాస్ రెడ్డి రాజకీయ ఓనమాలే దిద్దుండొచ్చు, రాజకీయ ఎత్తుగడలు కూడా తెలుసు మాకు. నిన్ను ఎట్లా బొంద పెట్టాలో మాకు తెలుసు. మాకు నరేష్ యాదవ్ గారికి, ఇక్కడ ఉన్న వేదిక మీద పెద్దలకు సాగీర్ ఖాన్ గారికి అందరికి తెలుసు. నీ గలీజ్ దందాలు, వసూళ్లు, భూములు కబ్జాలు, బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేసుడు, పట్టణంలో వ్యాపారాలను బెదిరించుడు. ఏ వ్యాపారికైనా పాగల్ శంకర్ మున్సిపల్ ఎలక్షన్లలో ఎన్ని కోట్లు వసూలు చేసినావు? మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయనుకుంటా, కోట్ల రూపాయలు వసూలు చేసాడు. వ్యాపారుల దగ్గర లెక్కలు ఉన్నాయి. నువ్వు 25 కోట్లు వసూలు చేసినావా, 30 కోట్లు వసూలు చేసినావా, లెక్కలు త్వరగా బయట పెడతామని వ్యాపారులు అందరూ అంటున్నారు. బిడ్డ పాయల్ శంకర్ ఏం చేసిండు? తోక జాడించుకొని మున్సిపల్ నుంచి పారిపోయినా లేదా? గుర్తుపెట్టుకో, నీ మంద బలము, నువ్వు కండ కావడము, నీ పిచ్చి పనులు, నీ పిచ్చి ప్రేలాపనలు గుర్తుపెట్టుకో. ఆదిలాబాద్ ప్రజలు సహించరు. ఆదిలాబాద్ ప్రజలు శాంతిని, సౌభ్రాతృత్వాన్ని, సోదర భావాన్ని, అన్నదమ్ముల్ని, చిన్నమ్మ పెద్దమ్మ, మతం వేరైనా, కులం వేరైనా, భాష వేరైనా, చిన్నమ్మ పెద్దమ్మ, అక్క తమ్ముడు, తమ్మి, అన్న అని సోదర భావంతో పిలుచుకునే ప్రాంతం. ఈ ప్రాంతంలో పాగల్ శంకర్ నీ బెదిరింపులకు, నీ తాటకు చెప్పులకు ఎవడు భయపడు. గుర్తుపెట్టుకో పాగల్ శంకర్. ఎన్నో రకాలుగా మీ అందరు గుర్తుపెట్టుకోండి. సెక్యులర్ పార్టీలన్నింటినీ నేను, డాక్టర్ నరేష్ యాదవ్ గారు, వేదిక మీదటువంటి పెద్దలందరూ ఏకం చేసినాం. ఒక్క తాటి మీదకి తీసుకొచ్చినాం. 28 మంది కౌన్సిలర్లని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చినాం. 3 పార్టీల్ని, 5 ఇండిపెండెంట్లని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చినాం. మాకు రాజకీయ ఎత్తుగడలు తెలుసు. చెస్ ఎట్లా ఆడాలా, చదరంగం ఎట్లా ఆడాలా, ఒంటెని ఎట్లా వాడాలా, ఏనుగుని ఎట్లా వాడాలా, గుర్రాన్ని ఎప్పుడు వాడాలా, ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు వాడాలా, నేవీ ఎప్పుడు వాడాలా మాకు బాగా తెలుసు. పాయల్ శంకర్ నువ్వేం మాకు చెప్పాల్సిన పని లేదు. అందరూ ఏమంటారు? కౌన్సిలర్ ఎవరిని అన్వేషణ పాయల్ శంకర్ అంటున్నారా? ఒక్కటి గుర్తుపెట్టుకో, దౌర్జన్యాలు, బెదిరింపులకు బిడ్డ పాయల్ శంకర్. కంది శ్రీనివాసరెడ్డి ప్రేమతో తప్ప నీ బెదిరింపులతో లొంగపరుచుకోలేవు. నీకు ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఈ పాగల్ శంకర్ 1 టైం సెటిల్మెంట్ ఎమ్మెల్యే. అవునా కాదా? 1 టైమా కాదా? ఒకటేసారి ఎమ్మెల్యేని అందరు వ్యాపారుల దగ్గర పైసలు వసూలు చేసి మొదలు పెట్టాడు. ఏం చేస్తాడు? ఎలక్షన్ల దాకా ఈ 3 ఏళ్ళు
ముళ్ళ కడతాడు, పైసలు ముళ్ళ కడతాడు, ముళ్ళ కట్టి మూటలు వేసుకొని కుటుంబంతో సహా ఆదిలాబాద్ నుంచి పారిపోతాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా చనిపోయేటప్పుడు ఈ వ్యక్తి మంచోడా చెడ్డోడా రెండే తీసుకుపోతారు. మంచి పేరా చెడ్డ పేరు తప్ప ఇంకో పేరు తీసుకపోరు. నువ్వెన్ని కోట్లు సంపాదించిన పాయశంకర్ చనిపోయేటప్పుడు ఎవరి కోట్లు ఎవరితోని రావు. మంచి చెడు పేదోళ్లకు ప్రేమతో ఆప్యాయతతో చేసేటువంటి సేవ మనల్ని నిలబెడుతుంది. ఇప్పుడు మన మున్సిపాలిటీ విషయానికి వద్దాం. మున్సిపల్ చైర్మన్ గా నా చెల్లెమ్మ బండారి సతీష్ గారు నాకు, అలాగే కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండంగా వారు పనిచేశారు. నా చెల్లెలు బండారి అనుష గారు ఆదిలాబాద్ని కొన్ని ప్రాధాన్యత అంశాల వారిగా, మొట్టమొదట ఆదిలాబాద్ని ఒక క్లీన్ సిటీగా, రోడ్లు కానీ నాలాలు కానీ నిరంతరం బ్లీచింగ్ పౌడర్లు కానీ వీధి దీపాలు కానీ కరెంటు బల్బులు కానీ. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆదిలాబాద్ ఈ పట్టణాన్ని నాకు పూర్తి విశ్వాసం ఉంది. నా చెల్లెలు అనుష గారు అట్లనే బండారు సతీష్ గారు ఇద్దరు కలిసి అవినీతి లేకుండా, కరప్షన్ లేకుండా, వ్యాపారుల్ని బెదిరించకుండా ఎంతో చక్కటి పాలన అందిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. నేను ఇప్పుడే కాదు, గత 2 సంవత్సరాల నుంచి బండారు సతీష్ గారిని, చెల్లెమ్మ బండారి అనుష గారిని నేను అబ్జర్వేషన్లో పెట్టాను. అట్లాగే మా డిసిసి అధ్యక్షుల వారు కూడా తెలుసు. అప్పుడు వారికి మంచి పదవి, పార్టీలో కూడా మంచి పదవి ఇస్తామనుకున్నాం. అధ్యక్షుల వారికి కూడా తెలుసు, బండారు సతీష్ గారికి మంచి పదవి కూడా ఇద్దామనుకున్నాం. కానీ మా బండారు సతీష్ గారిని పోయి మా చెల్లెలు అనుష గారిని ఆ పదవి భరించింది. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీలో నమ్ముకుంటూ ఉంటే అందరికీ మంచి మంచి పదవులు వస్తాయి. ఎవరు అధైర్యపడద్దు. 49 వార్డులలో 490 అప్లికేషన్లు వస్తే అందులో 49 మంది